సత్యమూర్తి గారు, ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రచారం ఏదైతే ఉందో అంటే ఓటర్లు ఇంటికెళ్ళి ప్రలోభపెట్టే విషయంలో వాలంటీర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దట్టు ఎలక్షన్ కమిషన్ ఇన్ని చెప్తున్నా కూడా మేము 144 సెక్షన్ వేసాము, ఇన్ని చెప్తున్నా కూడా కొత్తగా వినిపిస్తుంది ఏంటి అంటే జగన్ ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తున్నారు ఫోన్లో అని వచ్చింది ఒక వార్త అయితే. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? అసలు మీరు మంచి టాపిక్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే చెబితే వచ్చి అపాయింట్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి వాళ్ళు పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఇట్లా చాలా కంప్లైంట్లు. అసలు తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళు మొత్తం ఊరూరా తిరిగి ఇటువంటి వాళ్ళని పట్టుకోవటంతో వాళ్ళకి టైం అయిపోతున్నది. వాళ్ళు పట్టుకొని కంప్లైంట్ చేస్తూ ఉంటే అసలు ఇప్పటికీ ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద ఇప్పటికే చాలా కంప్లైంట్లు రీచ్ అయినాయి ఎన్నికల సంఘానికి. వాళ్ళు కూడా ఎంతమందిని సస్పెండ్ చేయాలి? అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలు చూస్తే అసలు నేను అనుకోవటం కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దొంగోట్లు చేర్పించడానికి పోలీస్ అధికారులు వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి అది సాక్ష్యాధారాలతో దొరికితే 3 సిఐ స్థాయి వ్యక్తుల్ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. సిఇఓ అంటే చాలా అసలు జిల్లాలో సిఇఓ చాలా అతి ముఖ్యమైన పనులన్నీ చేసే వ్యక్తి సిఇఓ. అటువంటి 2 సిఇఓలు సస్పెండ్ అయ్యారు దొంగ ఓట్లను చేర్చడంలో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరుగుతున్నదో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిసి ఉండాలి. నేను అందుకనే ఐఎమ్ రిక్వెస్టింగ్ సెవరల్ టైమ్స్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఎంపీడీఓలు ఇటువంటి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎమ్మెల్యే చెప్తే వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఇప్పటికీ కూడా వైసీపీ సేవలో తరిస్తున్నారు. ఇటువంటి వాటన్నిటి మీద కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకొని, అంటే తెలుగుదేశం ఏదో కంప్లైంట్ చేస్తున్నదని కాదు, తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా సుమోటోగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్యలు కూడా ఇందాక దుర్గాకుమార్ గారు చెప్పినట్టు మామూలు ఏదో తీసుకొని పక్కకు పంపించడం కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏ అధికారి ఇటువంటి పార్టీ ప్రచారం చేసేదానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇందులో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మినహాయింపు కాదు. ఐపీఎస్ మీద కూడా తిరుపతి లోక్సభ బై ఎలక్షన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తీసి అవతల పడేశారు కేంద్ర ఎన్నికల సంఘం. దొంగ ఓట్లు, దొంగ ఎపిక్ కార్డులు ప్రింట్ చేయించాడని. అంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఐపీఎస్, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులకి ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఎట్లా? ఇప్పటికైనా మీ ప్రతిష్టను మీరు కాపాడుకోకపోతే ఎట్లా? అందుకని ఐపీఎస్ ఆఫీసర్లు ప్రత్యేకంగా తాము ఏం చేస్తున్నాము, తమ విధి నిర్వహణ ఏంటి అనే విషయాల మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించి కనీసం ఎన్నికలు సజావుగా జరగటానికైనా ఈ ఐపీఎస్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అంటే ఈ వాలంటీర్ వ్యవస్థను కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులను కావచ్చు, అలాగే పోలీస్ శాఖను కావచ్చు ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు